సార్ ఇదే ప్రెస్ క్లబ్ ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఇదే నిరుద్యోగుల తరపున గత ఒక 9 మంత్స్ బ్యాక్ అంటే ప్రభుత్వం రావడానికి ముందు ఏమంటారు ఇందులో నా పేరు మెన్షన్ చేశాడు రేవంత్ రెడ్డి సార్. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బోర్డును రద్దు చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువమిత్రులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇంత స్వయంగా మా పేర్లను మెన్షన్ చేసింది మిత్రాదేవి అని, అది నేనే. మరి మేము ఆ రోజు ఆ క్షణం మీ నిరుద్యోగుల తరపున మీరు వచ్చి మాకు హామీలు ఇచ్చారు. మీరు మిమ్మల్ని నమ్మే కదా మేము ఇంత దాకా వచ్చినాం. మరి అలా ఎలా అంటారు కోవట్లని? ఏ ఉద్దేశాలతో కోవట్లు ఉంటాం సార్? మీరు మా వైపు ఉండి మాకు న్యాయం చేస్తారనే కదా మేము ఆ రోజు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాకు ఎంత అంటే కనీసం వాళ్ళు మేము తిరిగి తిరిగి చాలా అలసిపోయాం, కనీసం పట్టించుకొని సిచ్యువేషన్. ఆ టైంలో ఏమంటారు రేవంత్ రెడ్డి సార్ మాకు వచ్చి హామీలు ఇచ్చాను. స్వయాన ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లోనే మా పేర్లను కూడా మాట్లాడిండు. మరి అలా ఎలా అంటారు సార్ కోవట్లు నిరుద్యోగులు కాదు అని? మేము నిరుద్యోగుల తరపున ఉన్నాం కాబట్టే మా సమస్య ఏదైనా మేము ఏదైనా మాట్లాడాల్సి వస్తే అది నిరుద్యోగుల తరపున మాట్లాడతాం తప్ప ఏదో చేయాలి ఏదో అన్న ఆలోచన మాకు లేదు కదా. ప్రభుత్వం ఆలోచించాలి, మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఇంకా ఉంది, నమ్మకం లేదని మేము మాట్లాడతలేదు. ఎవరైతే బల్మూరు వెంకటన్న ఉన్నారో ఒక్కసారి మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నామన్నా, మిమ్మల్ని మేమేమి కోపంతో కాదు ఆవేశంతో మాట్లాడుతున్నామే తప్ప మిమ్మల్ని ఏదో మాట్లాడాలి ఏదో కొట్లాడాలి అన్న వేళ మేము అంటలేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులు. నేను ఒక గిరిజన మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను, ఒక ఎస్టీ అమ్మాయిని. సో నాకు ఇక్కడికి ఏదో వస్తే ఏదో అవుతుందన్నా కాదు, మేము ఒక ఆస్పిరెంట్స్ని, మాకు ఒక జాబ్కి ప్రిపేర్ అయితే సొసైటీకి ఒక మంచి పేరు తేవాలన్న ఆలోచనతో మేము ఇంత దూరం వచ్చాం కదా. మరి ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు ఇలా అని చెప్పేసి నిరుద్యోగుల మీద అంతా అసంతృప్తిగా మాట్లాడుతున్నారు సార్. ఒక్కసారి మీ ప్రభుత్వం రావడానికి కనీసం గ్రూప్ 2 వాయిదా పడ్డప్పుడు ఆ క్షణంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మా గ్రూప్ 2 వాయిదా వెయ్యము అనేసి అన్న ఆ టైంలో ఒక్కసారి ఆలోచించండి. మేము కొట్లాడినాం, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కొట్లాడినాం. అప్పుడు మీరందరూ కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంతో కూడా మేము ఇదే ప్రభుత్వంతో కూడా మేము కొట్లాడాలంటే మా వల్ల అవుతలేదు సార్. నేను ఏమంటారు ఆల్రెడీ ఒక చిన్నారెడ్డి అని చెప్పేసి ఒక సార్ కాళ్ళ మీద కూడా పడ్డా. మరి ప్రతి ఒక్క సార్ వాళ్ళ దగ్గరికి మినిస్టర్స్ దగ్గరికి తిరిగినా, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. మళ్ళీ చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కూడా ఏమంటారు కాళ్ళు పట్టుకొని బతింలాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు సార్ అర్థం చేసుకుంటలేరు? తిరిగి తిరిగి అలసిపోయినాం, ఎవరు మాకు న్యాయం చేస్తారో తెలుస్తలేదు. ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు, మీరు వస్తే మాకు న్యాయం జరిగిద్దన్న వేలోనే మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం సార్. దయచేసి ఆలోచించండి. మా రిక్వెస్ట్ ఒక్కటే, గ్రూప్ 2 పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా గురించి ఆలోచిస్తుందనే మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాము. ఇది మా నిరుద్యోగుల తరపున అడిగే ఒక డిమాండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నిరుద్యోగుల సమస్య ఏంటి అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక చర్చ పెట్టలేదు. కనీసం నిరుద్యోగుల సమస్య ఏముంది అని చెప్పేసి కూడా ఏం అడగలేదు. కొన్ని వేదికలు ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చెప్పారు సార్, ఏమంటారు నిరుద్యోగుల తరపున ఏర్పడిన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగులకి హెల్ప్ఫుల్గానే ఉంటాం. ఇక్కడ ఎక్కడ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది సార్? మేము ఏదో మా వెనకాల ఏ పార్టీలు వచ్చి మాకు సపోర్ట్ వేస్తలేవు. మేము మీ అందరం మా కడుపు ఖాళీ, ఏమంటారు మా పరిస్థితులు ఇది, తెల్లారితే మా జీవితాలు బాగుంటాయి, మా ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది అన్న వేళ ఇంత దూరం వస్తున్నాము. దయచేసి మీరు మా నిరుద్యోగుల సమస్యని రాజకీయ పార్టీలాగా చూడొద్దు సార్. ఇది కేవలం మా నిరుద్యోగుల సమస్య మాత్రమే. మీరు ఒక్కసారి మా సమస్యల గురించి చర్చించండి, మా దగ్గరికి రండి, మాతో మాట్లాడండి. అప్పుడు మా ప్రాబ్లం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది.